కూటమి తరపున ఎవరు నాయకత్వం వహించాలనుకుంటున్నారు? ఇప్పుడు కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పేరు తీసుకున్నారు కూటమి తరపున? అది ఇప్పుడు మీకు రఫ్గా చెప్పాలంటే సిబిఎన్ ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, పురంధేశ్వరి గారు ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటారు. ఈ విధంగా ఒక 6-7 మెంబర్స్ ఉంటారు ఓవరాల్గా. అలా కాంగ్రెస్ నుంచి ఉండేవాళ్ళు ఉంటారు, ఐ మీన్ కూటమి తరపున ఉండేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో ఎవరైతే అలైన్గా ఉంటారో ఆప్షన్ బి, ఆప్షన్ సి అని ఉన్నప్పుడు 7% ప్రజలు 7.67 నెంబర్ మీకు 7 పాయింట్ చేంజ్. సో అరౌండ్ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారన్నది ఒక ప్రశ్న. మిగతా పైన ఇవన్నీ చెప్పి నేను వదిలేసారు, 7.67 దగ్గర ఆగారు. బికాస్ ఆఫ్ ఆయన ఫీల్డ్ లో లేరు కాబట్టి అది ఆబ్వియస్లీ షాకింగ్ కదండి. ఇప్పుడు ఆయన ఈ మధ్య పొలిటికల్గా ఎక్కడ అడ్రస్ చేసింది కానీ, కూటమి తరపున, జనసేన తరపున, బీజేపీ తరపున మాట్లాడింది కానీ లేదు. దాదాపుగా చాలా సంవత్సరాలుగా, దాదాపుగా 2009 తర్వాత మళ్ళీ ఇంటరాక్ట్ కానీ లేదు, మధ్యలో ప్రచారంలో కానీ పాల్గొనలేదు. బట్ స్టిల్ 7% 7 to 8% వితౌట్ మీరు ఏం పొలిటికల్ సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ అప్రిషియేటబుల్. అటు వైసీపీ సపోర్టర్స్ కూడా జూనియర్ రెడ్డి గురించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అడిగినప్పుడు 22% వరకు, అంటే లాస్ట్ టైం ఇందాక చెప్పిన ప్రశ్న కూటమి తరపు నుంచి అడిగిన వాళ్ళని, అలాగే అట్లాగే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అది 22% దాకా వెళ్తుంది.